హల్లెలూయా. స్తుతి స్తుతి స్తుతి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు కూడా దేవుని స్తుతించే భాగ్యం ప్రభు మనకి ఇచ్చినందుకే దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికి కూడా మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తాను. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ దినం కూడా మనం ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, నీ వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మా మధ్యలో సంచరిస్తున్న యేసయ్యా నీ స్తోత్రాలు, నీ కృప, నీ కనికరు, నీ దయతో ప్రభువా ఇంతవరకు మమ్మల్ని కాపాడినందుకు స్తోత్రాలు దేవా. ప్రతి వ్యాధి నుండి, బాధ నుండి, రోగము నుండి మమ్మల్ని విడిపించినందుకు వందనాలు. నీ కాపుదలని, భద్రతని, క్షేమాన్నిచ్చి మా దేశాన్ని, మా రాష్ట్రాలను, మా యొక్క జిల్లాలను, ప్రతి పల్లెను ప్రభువా, మా బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు, తల్లిదండ్రులు అందరూ కూడా నీ కాపాడినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. మా దేశ నాయకుల కొరకు, మా దేశం యొక్క ప్రభువా క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా దీవించండి, ఆశీర్వదించండి. నీ కృప చూపండి, నీ బలాన్ని, నీ శక్తిని నింపండి. దుష్ట శక్తులు, చీకటి శక్తులను కాల్చివేయండి ప్రభువా. బలమైనటువంటి అభిషేకాన్ని, ఆనందాన్ని ఆహ్వానించుకుంటున్నాం. విడుదలను ప్రకటించుకుంటున్నాం. పరిశుద్ధాత్మ సన్నిధి నాయన మా హృదయాల్లో, మా అంతరంగాల్లో సమృద్ధిగా ప్రభువా అధికముగా నిలిచి మమ్మల్ని ప్రభువా బలపరిచినట్లుగా నాయన పరిశుద్ధాత్మ అభిషేకం నాయన ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, నీ సృష్టి అయినటువంటి మమ్మల్ని ప్రభువా భూమిని, ఆకాశాన్ని, మహాకాశాలన్నిటిపైకి ఈ ఆత్మని, నీ సన్నిధిని ఆహ్వానిస్తూ మహిమ, ఘనత, ప్రభావాన్ని నీకే చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ కూడా కొన్ని పాటలు పాడి ప్రభు నామమును ఘనపరిచి మనకి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొకసారి ప్రభు ఇచ్చిన బట్టి దేవుడికి వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో శాశ్వతమైనది నీవు నా మీద చూపిన కృప అన్న పాట పాడి దేవుని ఘనపరచుదాం. హల్లెలూయా. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప, శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప. అనుక్షణం నన్ను కను పాపవలే, అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృప, శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప, శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప. నీకు బహు దూరమైన నన్ను చేరదీసిన నా తండ్రిని, నీకు బహు దూరమైన నన్ను చేరదీసిన నా తండ్రిని, నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో, నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో, శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప, శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప. తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువాలేనంటివే, తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువాలేనంటివే, నీదు ముఖ కాంతి నన్ను ఆదరించెనులే,
చేనులే శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా పర్వతములో తొలగినను మెట్టలో తాతారిల్లినా పర్వతములో తొలగినను మెట్టలో తాతారిల్లినా నీ కృపా నన్ను వీడదాని అభయమిచ్చితివే నీ కృపా నన్ను వీడదాని అభయమిచ్చితివే శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా అనుక్షణం నన్ను కను పాపవలే అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా. హల్లెలూయా. Let us sing this song called Oceans and worship. Oceans rise and soul around in your embrace. So I am yours, you are mine. Your grace abounds me deep as waters. Your sovereign hand, be my God. With feet that fell and fear surrounds me, your
wherever you would call me. Take me deeper than my feet could ever wander, and my faith will be made stronger in the presence of my Savior. Spirit leads me when my trust is without border. Let me walk upon the waters wherever you will call me. Take me deeper than my feet could ever wander, and my faith will be made stronger in the presence of my Savior. And I will call upon your name and keep my eyes above the waves. When oceans rise, my soul will rest in your embrace. So I implore you are mine. Sugunala sampanura, stutigana lavasura, jeevantunu nityanu needanu, ఆస్వాదింతును నీ మాటల మకరందును, జీవింతును నిత్యము నీ నీడను, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవెందును నిత్యము నీ నీడను, ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నా జనాంగంలో అంతరంగం ఇది రక్షణానంద భాగ్యమే. నా జవానియుగాంతరంగం ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడను, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా,
మహిమ ఎదుట నీవు నమ్మదగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి నమ్మదగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడెను నా అంతరంగం, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడెను నా అంతరంగం, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. ఈ దినం కూడా మా మధ్యలో సంచరిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్ముడా, నీ కృపను, నీ కనికరాన్ని, నీ జాలిని, దయను బట్టి వందనాలు ఆచరిస్తున్నాం. ఈరోజు కూడా నాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. దేవా, మా దేశంలో, మా రాష్ట్రంలో తండ్రి నాయన ప్రతి ప్రాణిని, ప్రతి జీవిని ప్రభువా నీవు కాపాడమని ప్రార్థిస్తున్నాం. దేవా తండ్రి, రాష్ట్రం అంతటిలో ప్రభువా, దేశమంతటిలో నీ క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ ఆరోగ్యంతో, నీ శక్తితో, నీ బలముతో దీవించని ప్రార్థిస్తున్నాం. సాతాను కాడి వెలుగుకొట్టండి, దుష్టుడు కాడి వెలుగుకొట్టండి, అపవాది క్రియలు లయపరచండి, అంధకార చీకటిని బంధించండి, రోగమును వ్యాధిని గద్దించండి. ప్రభువా, ప్రతి ఒక్కరు తండ్రి నీ నామములో తండ్రి రక్షణ పొందినట్లుగా, దేవునికరంగా ఆశీర్వాదకరమైనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, నీ యందు విశ్వాసం ఉంచినట్లుగా ప్రభువా నాయన తండ్రి నీ కృపలో వర్తిల్లినట్లుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. కృపగల నీ హస్తము, దయగల నీ సన్నిధి ప్రభువా నీ బిడ్డలమైన మమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. ప్రతి ఆటంకాలను తొలగించును గాక. ప్రతి దురాత్మ శక్తిని, అంధకార చీకటిని గద్దించును గాక. నీ విడుదల, నీ స్వస్థత, నీ ఆరోగ్యాన్ని ఆహ్వానించుకుంటూ మహిమ, ఘనత, ప్రభావాలు నీకే చెల్లిస్తూ ఈ సమయం కొరకు, ఇదేనో కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించి యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు కూడా మన ప్రభువుని స్తుతించే భాగ్యం దేవుడు మనకిచ్చినందుకై దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ పిల్లరా, మరి ప్రభువు సన్నిధిలో మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలను, మన జీవితాలను ఆశీర్వాదకరంగా
దీవునికరంగా చేయనట్లుగా ప్రభువుకు మనల్ని అప్పగించుకున్నాం. యోహాను సువార్తలో నుండి కొన్ని మాటలు మనం చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకొని దేవుని యొక్క నామాన్ని ఘనపరచుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. John's Gospel chapter 5 verses 17 and 18. యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనాన్ని 18వ వచనాన్ని చదువుకుందాం. అయితే యేసు, నా తండ్రి ఇదివరకే పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. 18వ వచనం. ఆయన విశ్రాంతి దినాచారం మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానునిగా చేసుకున్నాను కనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలనని మరెక్కువగా ప్రయత్నము చేసిరి. In his defense, Jesus said to them, "My Father is always at his work to this very day, and I too am working." Verse 18. For this reason, they tried all the more to kill him. Not only was the breaking the Sabbath, but he was even calling God his own Father, making himself equal with God. యేసుక్రీస్తు వారు ఏ విధంగా మరి తన స్థానాన్ని క్లైమప్ చేస్తున్నాడు, ఏ విధంగా తన స్థానమును తను తెలియజేస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు అనేటువంటి విషయాల్ని ఈ భూమి మీద ఆయన ఉన్నప్పుడు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి, మాటను బట్టి మనం ధ్యానం చేస్తూ యేసు ప్రభుని గురించి అనేకమైనటువంటి విషయాలు మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ దినం కూడా యేసయ్యను గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నా తండ్రి ఇంతకుముందే పని చేస్తూ ఉన్నాడు కాబట్టి నేను కూడా పని చేస్తున్నాను అని చెప్పి యేసు ప్రభు మాట్లాడారు. ఇంకా ఏమన్నా అంటే, యేసుక్రీస్తు గురించి దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానునిగా చేసుకున్నాను కనుక ఇందు నిమిత్తం యూదులు ఆయన చంపవలని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి అనేటువంటి మాటని మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. సో దేవునితో పోల్చుకోవటం అంటే తండ్రి పనిచేస్తున్నాడు, నేను పనిచేస్తున్నాను అనేటువంటి మాటని ఇక్కడ చెబుతూ ఉంటాడు. సో దాన్ని బట్టి యూదులకు అర్థమైంది ఏంటంటే, దేవునితో సమానునిగా చేసుకుంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో యేసుక్రీస్తు వారు తన గురించి అనేకమైనటువంటి విషయాలు క్లైమప్ చేసుకుంటూ ఉన్నాడు. యోహాను సువార్తల 13వ అధ్యాయం 19వ వచనం కూడా మనం చూసినట్లయితే, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 13 verse 19. ఇవి జరిగినప్పుడు నేనే ఆయనని మీరు నమ్మునట్లు అది జరగక మునుపు మీతో చెబుతున్నాను. ఐఎమ్ టెల్లింగ్ యూ నౌ బిఫోర్ ఇట్ హ్యాపెన్స్, సో దట్ వెన్ ఇట్ డస్ హ్యాపెన్ యూ విల్ బిలీవ్ దట్ ఐ ఆమ్ హూ ఐ ఆమ్ అని యేసు ప్రభు వారు ఇక్కడ చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఈ భూమి మీద ఉన్నప్పుడు అనేకమైనటువంటి విషయాలు యేసు ప్రభు వారు చెప్పడం జరిగింది. అయితే అవి మీరు ఇప్పుడు నమ్మకపోయినా కానీ తర్వాత అయినా కానీ మీరు నమ్ముతారు అనేటువంటి విషయాన్ని యేసు ప్రభు వారు చెబుతున్నారు. ఈ భూమి మీద ఉన్నప్పుడు తన దేవుని కుమారుడని, తన దేవుని దగ్గర నుండి వచ్చానని, తను చూసిన వాడు తండ్రిని చూసినట్టేనని యేసు ప్రభు వారు అనేక సార్లు చెప్పారు. యోహాను సువార్తలో కూడా ఇంకొక అధ్యాయంలో మనం చూసినట్లయితే, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 14 verse 10వ వచనం దగ్గర నుండి 9వ వచనం దగ్గర నుండి మనం చూసినట్లయితే, పిలుపు నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను మీరు నన్ను ఎరుగరా, నన్ను చూచిన వాడు తండ్రిని చూచున్నాడు గనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్మటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటి నేనే చెబుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచు ఉన్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచు ఉన్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయను, వాటికంటే మరి గొప్పయు అతడు చేయనని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. పిల్లరా, యేసుక్రీస్తు వారు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో తండ్రి చేసే క్రియలు నేను చేస్తా ఉన్నాను. అయితే నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేసినటువంటి వాటిని చేస్తాడు అని చెప్పి యేసు ప్రభువారు ఇక్కడ చెబుతున్నట్లుగా మనం చూస్తున్నాం. నా యందు విశ్వాసం
ఎవడైతే ఉంచుతాడో అతడు కూడా విశ్వాసం ఉంచు వాడును చేయును, వాటికంటే మరి గొప్పయో అతడు చేయును అని అంటున్నాడు. విశ్వాసం ఉంచిన వాళ్ళు చేస్తారు, వాటికంటే గొప్ప చేస్తారు. ఏం చేశాడు యేసు ప్రభువు వారి భూమి మీద ఉన్నప్పుడు? ఆయన చనిపోయిన వారిని సైతం లేపాడు, ఆయన కుష్ఠరోగులు శుద్ధులుగా చేశాడు, ఆయన రోగగ్రస్తులందరినీ బాగు చేశాడు, ప్రతి రోగము నుండి ప్రతి దైవ శక్తి నుండి విడిపించాడు. అలాగనే అనేకమైనటువంటి సమస్యల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని ఆదరించాడు, ఓదార్చాడు, పాపులను క్షమించాడు, అంధకార చీకట్లో ఉన్నటువంటి వారిని వెలుగులోనికి నడిపించాడు. ఇంకా ఇలా మనం చెప్పుకుంటూ పోతే యేసుక్రీస్తు వారు వెళ్ళిన ప్రతి స్థలములోనంట దేవుని వాక్యం చెబుతూ ఉంది, ఆయన వెళ్ళిన ప్రతి స్థలములో కూడా ప్రతి రోగిని బాగు చేశాడు. మరి అక్కడ అద్భుతాలు జరిగినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దాని ద్వారా ప్రజలందరూ కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచారు. కాబట్టి యూదులు, అలాగనే శాస్త్రులు, పరిసయ్యులు అనబడినటువంటి వారు, అంటే పెద్దవాళ్ళు అనమాట, గొప్పవాళ్ళు అనమాట. చూడండి, మరి దేవుని వెంబడించే వారు ఎంతోమంది ఉన్నారు ఆ దినాల్లో, ఈ దినాల్లో కూడా. ఆ దినాల్లో కూడా కొంతమంది వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు, ఈ దినాల్లో కూడా కొంతమంది వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఏదేమైనప్పటికీ పిల్లారా, యేసుక్రీస్తు వారు ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే, నేను మరి మీకులాగా ఈ సృష్టిని కాను. మనము సృష్టి అయి ఉన్నాము. ఆది కాండంలో మొదటి అధ్యాయంలో మనం గమనించినట్టయితే అనేకమైనటువంటి విషయాలు మనకు కనపడతా ఉంటాయి. జెనసిస్ చాప్టర్ 1 verse 1 through some verses. ఆది యందు దేవుడు భూమి ఆకాశము సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచు ఉండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేర్లు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. దేవుడు చీకటిని వెలుగుని వేరుపరిచినట్లుగా, వెలుగు కమ్మని పలికిన దేవుడే వాటిని వేరుపరిచినట్లుగా మనం చూస్తున్నాం మొదటి దినము నాడు. రెండో దినము నాడు, మరియు దేవుడు జలముల మధ్యనున్న ఒక విశాలమును కలిగి ఆ జలములకును ఈ జలములను వేరుపరుచును గాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింద జలములను, విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారమైన దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయను. రెండవ దినమున దేవుడు మరి జలాల మధ్యలో విశాలతను కలుగు చేయటము, ఆ విశాలానికి మరి దేవుడు పైదానికి క్రింద దానికి మరి అద్భుతమైన రీతిలో పేర్లు పెట్టడము మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 7వ వచనం చెబుతుంది, దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింద జలములను, విశాలం మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారం ఆయన దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. ప్రైజ్ ద లార్డ్. 9వ వచనంలో దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలములిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును గాకని పలకగా ఆ ప్రకారం ఆయను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలగగా 3వ దినమాయను. 3వ దినాన దేవుడు మరి అనేకమైనటువంటి రీతులుగా మరి ఫలవృక్షములను, విత్తనములు ఫలములిచ్చు వృక్షములను భూమి మొలిపించునుగా కని పలికినట్లుగా మనం చూస్తున్నాం. ఈ భూమి మీద మనం చూసేటువంటి ప్రతి మరి గడ్డి చెట్టులు కావచ్చు, ఫలవృక్షాలు కావచ్చు, అన్నిటిని కూడా దేవుడే పుట్టించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 14వ వచనం, దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు
జ్యోతులు కలుగునుగాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండునుగాకనియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండునుగాకని పలికెను. ఆ ప్రకారం ఆయన దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకును పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకును చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. భూమి మీద వెలిగించుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటినుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాన్ని ఇవన్నిటిని కూడా చేసినట్లుగా అస్తమయమును ఉదయమును కలగగా 4వ దినమాయను అని మనం చూస్తున్నాం. 4వ దినమున సమస్తం చేసినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములను సమృద్ధిగా పుట్టించునుగా కనియు పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురునుగా కనియు పలికెను. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చలించు వాటినన్నిటినీ దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుడని పక్షులు భూమి మీద విస్తరించునుగాకనియు వాటిని ఆశీర్వదించెను. అస్తమయమును ఉదయమును కలుగగా 5వ దినమాయను. 5వ దినమున సముద్రమును సమస్తాన్ని కూడా దేవుడు సృష్టించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 24వ వచనం వర్స్ 24 జెనసిస్ చాప్టర్ 1 వర్స్ 24. దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించునుగాకని పలికిన. ఆ ప్రకారమైన దేవుడు ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారం పశువులను, ఆయా జాతుల ప్రకారం నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మరి అది మంచిదని చూసాడు. ఇవన్నీ కూడా పుట్టించి చూసారా, జంతువులు కానీ, పక్షులను కానీ, నేలను ప్రాకేటువంటి పురుగులను కానీ, మరి ఆకాశంలో ఎరిగేటువంటి పక్షులను కానీ అన్నిటిని కూడా దేవుడు చేసినట్లుగా దేవుని వాక్యం చెబుతా ఉంది. అవన్నీ కూడా మంచిదని దేవుడు చూశాడు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు నరుని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను. అవి మీకు ఆహారమగును. దేవుడు మనుషుని సృజించి ఈ జంతువులు, మరి ఈ యొక్క పక్షులు, పురుగులు, జాతులు, వాటి జాతుల ప్రకారం అన్నిటిని కూడా సృష్టించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత దేవుడు అంటున్నాడు, అక్కడ మనం వాటిని సృష్టించినప్పుడు సముద్రంలో ఉన్నటువంటి మత్స్యాలని, జీవము కలిగి చెలించేటి వాటన్నిటిని సృష్టించినప్పుడు మరియు దాని జాతి ప్రకారం రెక్కలు గల ప్రతి పక్షిని సృష్టించి దేవుడు ఏం చెప్పాడు అక్కడ, అది మంచిదని దేవుడు చూసి వాటితో కూడా చెప్పాడు. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుడని పక్షుల భూమి మీద విస్తరించును గాకని వాటిని ఆశీర్వదించెను. చూసారా, దేవుడు అక్కడ పక్షులను ఆశీర్వదించాడు, జంతువులను ఆశీర్వదించాడు, సముద్రములో ఉన్నటువంటి ప్రతి దానిని కూడా ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అట్లానే ఇక్కడ 24 నుండి 27 వరకు కూడా మనం చదువుకున్న వాక్యాల్లో దేవుడు జంతువుల్ని, పక్షుల్ని, పురుగుల్ని అన్నిటిని కూడా వాటి జాతుల ప్రకారం వాటన్నిటిని కూడా సృజించినట్లుగాను, ఆ తర్వాత మనుషుల్ని, స్త్రీని, పురుషుని సృజించినట్లుగాను
వారిని కూడా ఫలింపమని దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని స్తోత్రం. దేవుడు వారిని ఆశీర్వదించెను. 28వ వచనంలో వర్స్ 28, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. సముద్రపు జలములను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకే ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న ప్రతి విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నిటినీ, ఆకాశ పక్షులన్నిటినీ, భూమి మీద ప్రాకు ప్రతి జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమగును అని పలికెను. చూసారా, భూమి మీద ఉండేటువంటి జంతువులంటికి దేవుడు డివైడ్ చేసి పడేసాడు. అప్పుడే ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి చెట్టు ఫలము మీకు ఆహారమగును అన్నాడు. ఆ తర్వాత 30వ వచనంలో ఏమన్నాడంటే, భూమి మీద నుండే జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకే సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను. పచ్చని చెట్లన్నిటిని కూడా వాటికి కూడా ఆహారం చేసి, అప్పట్లో జంతువులకు కూడా ఆహారము పచ్చటి చెట్లే. అది ఏదైనా కావచ్చు. ఇప్పుడు చూస్తున్నటువంటి మనం చూసే సింహాలు, పులులు, మరి ఏనుగులు, కుక్కలు, నక్కలు, పిల్లులు, ఇట్లాంటి అన్నీ కూడా అంటే దానికి సంబంధించినటువంటి ఆహారాన్ని దేవుడు ఇచ్చినట్లుగా ఈ చెట్లను, పచ్చని చెట్లను అన్నిటిని కూడా, ఫలాలిచ్చే చెట్లన్నింటిని కూడా దేవుడు ఆహారం ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. 31వ వచనంలో, దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది మంచిదిగా ఉండెను. సమస్తమును అస్తమయమును ఉదయమును కలుగుగా 6వ దినమాయను. దేవుని స్తోత్ర. 6వ దినం లోపు దేవుడు సృష్టి అంతా చేసినట్లుగా బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్ర. అయితే 7వ దినమున 6 దినాలు దేవుడు యాదికాండం అంతా, జెనసిస్ చాప్టర్ 1 వర్స్ 1 through 31 whole chapter God made everything what we are seeing nowadays. మనం చూస్తున్న వాటన్నిటిని దేవుడు చేశాడు. దేవుడు చేసి అంటున్నాడు 2వ అధ్యాయంలో, ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్తమును సమస్త సమూహమును సంపూర్తి చేయబడిను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినంలోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఒక దినము ఆశీర్వదించి పరిశుద్ధపరచబడింది. అదే మనము ఈ దినం చెప్పుకుంటున్నటువంటి మరి ఇశ్రాయేలు చెప్పేటువంటి మరి శనివారం కావచ్చు, క్రైస్తవులు చెప్పేటువంటి ఆదివారం కావచ్చు, ప్రభువుని దేవుడిని ఆరాధించేటువంటి పరిశుద్ధమైనటువంటి దినముగా, వాటిని గురించి దేవుడి చిత్తంలో రాబోయే దినాల్లో మనం వివరంగా విపులీకరంగా చెప్పుకుందాం. ఇంకా దేవుని వాక్యం చెబుతా ఉంది, ఏలైనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. 6 దినాల్లో ఆయన చేసిన మొత్తం కూడా క్లియర్గా స్పష్టంగా మాట్లాడుతూ 7వ దినమున దేవుడు విశ్రాంతి తీసుకున్నట్లుగాను మనం చూస్తున్నాం. ఎలాగా విశ్రాంతి దినాన్ని, ఆ పరిశుద్ధమైన దినాన్ని దేని కొరకు దేవుడు నియమించాడో, మరి ఏం చేశాడు దేవుడు ఆ దినము, ఏం చేయమని చెప్పాడు అనేది కింద వాక్యాల్లో మనం చూస్తున్నాం. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సీల్చబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమం ఇదే. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏలైనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుడైన యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను అని మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇట్లాగా పిల్లారా, ఈ వాక్యం అంతా కూడా, ఈ అధ్యాయం అంతా కూడా మరి నరుని ఏ విధంగా మరి దేవుడు ఆశీర్వదించాడో, నరునికి ఏ విధమైన ఆజ్ఞనిచ్చాడో, నరుణ్ణి ఏ విధంగా మరి సాటిన సహాయంతో దీవించాడో,
ఇక నానా విషయాలు అద్భుతమైనటువంటి రీతిలో ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. సో ఇక్కడ మనం గమనిస్తుంది ఏంటంటే ఈ వాక్యం అంతా మనం చదవటం ద్వారా, ఈ అధ్యాయం అంతా చదవటం ద్వారా, హోల్ చాప్టర్ ద జెనసిస్ వర్ టెల్లింగ్, ఇట్ వాస్ టెల్లింగ్ us things, all things were speaking with us. God is our creator. He is not creature. దేవుడు సృష్టికర్త, సృష్టించినవాడు, సృష్టించువాడు, జీవమునిచ్చినవాడు, జీవమునిచ్చేవాడు, జీవమునిచ్చినవాడు, ఇచ్చేవాడు కూడా. సో ఆకాశము, మహాకాశాలు అన్నీ కూడా దేవుని సృష్టి అని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ వాక్యంలో. అట్లానే యెషయా గ్రంథంలో 45వ అధ్యాయం 18వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ ఒక వాక్యం చెబుతోంది. ఐజయా 45:18, ఆకాశములకు సృష్టికర్త యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. నిరాకారముగా ఉండునట్లు ఆయన దాన్ని సృజించలేదు, నివాస స్థలముగా ఉండునట్లుగా దాన్ని సృజించెను. ఆయన సెలవిచ్చినదేమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు. ఫర్ దిస్ ఈజ్ వాట్ ద లార్డ్ సేస్. Isaiah 45:18, You who created the heavens, He is God. He who fashioned and made the earth, He founded it. He did not create it to be empty, but formed it to be inhabited. He says, I am the Lord, and there is no other God. Isaiah 44:24, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 24 వచనం కూడా చెబుతా ఉంది. గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడకు యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు, యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను, నేనొక్కడనే ఆకాశమును విశాలపరిచిన వాడను, నేనే భూమిని పరిచిన వాడను. This is what the Lord says. Isaiah 44:24, Your Redeemer, who formed you in the womb. I am the Lord, the maker of all things, who stretches out the heavens, who spreads out the earth by myself. Isaiah 42:5, యెషయా గ్రంథం 42వ అధ్యాయము 5వ వచనం, ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీద నున్న జనములకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మనిచ్చుచున్న దేవుడైన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచు ఉన్నాడు. దిస్ ఈజ్ వాట్ గాడ్ ద లార్డ్ సేస్, ద క్రియేటర్ ఆఫ్ ద హెవెన్స్, హూ స్ట్రెచెస్ దెమ్ అవుట్, who spreads out the earth with all that springs from it, who gives breath to its people and life to those who walk on it. సో ఈ వాక్యాలన్నీ మనం ఏం అర్థం చేసుకుంటున్నామంటే దేవుడు సమస్తమును సృష్టించి ఉన్నాడు. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, తండ్రి పని చేస్తా ఉన్నాడు, నేను పని చేస్తా ఉన్నాను. సో తండ్రి ఏదైతే చేశాడో ఆ పనే నేను చేశాను అని అర్థం అనమాట. తండ్రి ఆకాశ మహాకాశాలన్నిటిని చేశాడు. భూమి మీద మనం చూస్తున్నటువంటి సమస్తాన్ని, భూమిలో ఉన్న సమస్తాన్ని, సముద్రాన్ని, సముద్రం ఉన్న సమస్తాన్ని కూడా ఆయన చేసినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే మనం చదువుకున్నటువంటి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో యేసుక్రీస్తు వారు చాలా స్పష్టమైనటువంటి విషయాన్ని అక్కడ ఆ దినాల్లో ఉన్నటువంటి మరి శిష్యులతోనూ ఆయన చుట్టూ ఉన్నటువంటి పరిసయ్యులతోనూ శాస్త్రులతోనూ యాజకులతోనూ అందరితో కూడా చెప్పినటువంటి మాటల్ని అపోస్తలుడైన పౌలు గారు క్షుణ్ణంగా మరోసారి చెబుతా ఉన్నారు. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతి వారి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను అనేటువంటి వాక్యాన్ని అద్భుతంగా అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ రాశారు.
అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక మనం గమనించినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15 వచ్చిన దగ్గర నుండి Colossians chapter 1 verse 15 also and through some verses up to 20 verse. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలైనగా ఆకాశమందున్నవి భూమి యందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయను. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెనని తండ్రి అభిష్టమాయను. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటించబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడునైతిని. ఈ పౌలు గారు అసలు యేసు క్రీస్తు కాదు, యేసు దేవుని కుమారుడు కాదు. యేసు అసలు ఈ భూమి మీద మరి ఈ యొక్క దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి కానీ గ్రంథాన్ని ప్రకటించడానికి ధర్మశాస్త్రం ప్రకటించడానికి యోగ్యుడే కాడు అని చెబుతూ ఈ యొక్క మరి క్రీస్తు మార్గాన్ని వెంబడిస్తున్న వారందరినీ చంపటానికి పూనుకున్నటువంటి వ్యక్తి, అందరిని సంహరించడానికి మరి పూనుకున్నటువంటి ఆ వ్యక్తి సంహరించాడు. కొంతమందిని చెరసాల్లో వేశాడు, కొరడాలతో కొట్టించాడు, హింసించాడు, ఎన్నో రీతులుగా బాధ పెట్టాడు. అయితే ఒక దినం యేసు క్రీస్తు ద్వారా పట్టబడి నాటి నుండి ఆయన అనేకమైనటువంటి రీతులుగా యేసయ్య అద్భుతాల గురించి, గొప్ప కార్యాల గురించి, ఆయన శక్తిని, ఆయన ప్రభావాన్ని, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన ఉన్నతమైనటువంటి సన్నిధిని గురించి ప్రకటించినట్లుగా దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. కొలస్సీలకు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయంలో 9వ వచనం కూడా ఏమని చెబుతా ఉందంటే, ఏలైనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచూ ఉన్నది. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. దేవునికి స్తోత్ర. అద్భుతమైనటువంటి రీతిలో ఇక్కడ మరి తన యొక్క గొప్పతనాన్ని, యేసయ్య గొప్పతనాన్ని గురించి, యేసయ్య ఔన్నత్యాన్ని గురించి, అధికారాన్ని గురించి, ఉన్నతమైన కార్యాల గురించి అపోస్తులైనటువంటి పౌలు గారు ఆయన సృష్టి మర్మాన్ని గురించి, సృష్టి యొక్క ఆధిపత్యాన్ని గురించి రాసినట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు చెప్పినట్లుగానే అవును తండ్రి కార్యాలు చేస్తున్నాడు, నేను చేస్తున్నాను అని చెప్పాడు కదండి. మరి అంటే తండ్రితో సమానంగా పోల్చుకున్నాడు. అక్కడ ఇంకో చోట ఏం చెప్పి నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పినందుకే మరి లూకాసు వార్తలో 2వ అధ్యాయము 69-70 వచనాల్లో మరి ప్రధాన యాజకుడు కావచ్చు, ఆయన అనుచరులు కావచ్చు, బంట్రోతులు కావచ్చు, యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు అందరూ కూడా ఆయనకు విరోధమయ్యారని వాక్యం చెబుతా ఉంది. అనేక సార్లు ఆయన తండ్రిని గురించి చెబుతా ఉన్నాడు. తండ్రి చేసిన కార్యాలు ఏం చేసాడు తండ్రి? ఆది కాండంలో మనం చదువుకున్నాం. ఆది కాండం 1వ అధ్యాయం అంతా కూడా ఆ సృష్టి అంతటిని కూడా మనం చదువుకున్నాం. సో కొలస్సీలకు రాసిన పత్రికలో అపోస్తలుడు పౌలు గారు రాసింది అదే 1వ అధ్యాయం 15 నుండి 20 వచ్చిన వరకు మనం చదువుకున్న వాక్యాల్లో ఇది కొలస్సియన్స్ చాప్టర్
చాప్టర్ 1 verse 15 through some verses we got through. సో అక్కడ అనేకమైనటువంటి విషయాల్ని మరి యేసు క్రీస్తు ఏమై ఉన్నాడు అనేటువంటిది మనం తెలుసుకున్నాం. యోహాను సువార్తలో కూడా 1వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుండి 3వ వచనాల వరకు మనం చదువుకున్నట్లయితే ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 1 verse 1 through 3. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను. దేవుని యొద్ద పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గురించి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుణ్ణి వెలిగించుచు ఉన్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగిన గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తను ఎందరు అంగీకరించులో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచు వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని మూలముగా పుట్టిన వారే గాని రక్తము వలనను శరీరేచ్ఛ వలనను మనుష్యేచ్ఛ వలనను పుట్టిన వారు కారు. ఆ వాక్యము శరీరధారే కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇలాగ యేసు క్రీస్తుని గురించి, ఆయన మహిమను గురించి, ఆయన ప్రభావాన్ని గురించి, ఆయనకున్న ఔన్నత్యాన్ని గురించి, ఆయన సృష్టి యొక్క మరి ఆయన ఏ విధంగా ఈ లోకాన్ని ఆయన ద్వారా సృష్టించబడిందో అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అద్భుతమైనటువంటి రీతిలో యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకములో అద్భుతమైనటువంటి కార్యాలని ఏ విధంగా చేశాడు. తండ్రి చేస్తూ ఉన్నాడు, నేను చేస్తూ ఉన్నాను అని చెప్పుకుంటూ వచ్చారు. తండ్రి చేసిన కార్యాలని ఈ సృష్టి అంతటికీ ఆయనే మూలకారకుడని దేవుని వాక్యము మనకు చెబుతా ఉంది. పిల్లరా, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో 11వ వచనంలో కూడా కొన్ని వాక్యాలని, కొలస్సియన్స్ చాప్టర్ 3 verse 4 and some verses 11 verses. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. 11వ వచనం, ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడనియు యూదుడనియు భేదము లేదు, సున్నతి పొందుటయని సున్నతి పొందుకుపోవటని భేదము లేదు, పరదేశి అని సిద్ధీయుడని దాసుడని స్వతంత్రుడని లేదు, క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు అని అద్భుతమైనటువంటి వాక్యాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు క్రీస్తే సర్వమై ఉన్నాడు, యేసు క్రీస్తే సర్వ సృష్టికర్త అయి ఉన్నాడు, యేసు క్రీస్తే దేవుడై ఉన్నాడు అని ఈ వాక్యాలన్నీ కూడా స్పష్టంగా చెబుతా ఉన్నాయి. అంటే తండ్రి స్థానము ఒకప్పుడు భూమి మీదకి రాకముందు యేసు తండ్రి ఒకటై ఉన్నారు అని చెప్పినట్లుగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కూడా మరి నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు గుర్తిస్తారు, గ్రహిస్తారని చెప్పాడు. చూడండి, అలాగనే అపోస్తలుడైన పౌలు గారు దాన్ని గ్రహించాడు. అనేకమైనటువంటి పత్రికలు ఆయన రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన పత్రికల్లో యేసే క్రీస్తుని ప్రకటిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏప్రిల్కి రాసిన పత్రిక కూడా మనందరూ తెలిసిన వాక్యమే. మరోసారి మనం చదువుకుందాం. ఏప్రిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 2-3 వచనాలు చదువు. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ప్రవక్తల ద్వారా మాట్లాడాడు దేవుడు, కానీ కుమారుని ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఈయనే వారసుడు, కుమారుడే వారసుడు. ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించెను. చూసారా,
ఆయన ద్వారా ఈ ప్రపంచములన్నీ కూడా నిర్మించబడినట్లుగా దేవుని వాక్యం చెబుతా ఉంది. ఆయన తత్వం యొక్క మూర్తి మంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయమై శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారందరికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమందు కూర్చుండెను అని వాక్యం చెబుతా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమస్తమును ఆయన ద్వారా సృష్టించబడి పిల్లలు. ఈ సృష్టి నువ్వు చూస్తున్నాను, నువ్వు అవునన్నా కాదన్నా, నువ్వు ఓట్రించినా, నువ్వు గద్దించినా, నువ్వు హెచ్చరించినా, నువ్వు చెప్పేవాళ్ళని చంపేసినా, నష్టం చేసినా, నాశనం చేసినా, హింస పెట్టినా, సత్యం సత్యం కాకపోదు కదా, నుప్పే కదా, ఎప్పటికైనా కానీ నీరు నీరే కదా, ఆకాశం ఆకాశమే, సూర్యుడు సూర్యుడే, చంద్రుడు చంద్రుడే, నక్షత్రాలు నక్షత్రాలే, అన్ని సాక్ష్యం చెబుతున్నాయి. యేసే వీటన్నిటికీ సృష్టికర్త. ఆయన సృష్టి కాదు, ఈజ్ నాట్ క్రియేచర్ బట్ ఈజ్ క్రియేటర్. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద క్రియేటర్. యేసు ప్రభు ఏమిటో అనేటువంటిది మనం గత రోజుల నుండి చెప్పుకుంటూ వస్తున్నాం. ఎంత గొప్పవాడు. నిన్నటి దినం కూడా యేసు ప్రభు ఎంత గొప్పవాడు, ఎంత ఉన్నతమైనటువంటి వాడు అనేటువంటి నిన్న మొన్న ఇంతకు ముందు వారం అంతా. సో జీసస్ టుడే మై టాపిక్ అండ్ మై వర్డ్ ఈజ్ జీసస్ ఈజ్ నాట్ క్రియేచర్ బట్ ఈజ్ ద క్రియేటర్. హల్లెలూయా. ఆయన సృష్టి కాదు నీకులాగా నాకులాగా, ఆయన సృష్టి కాదు ఈ భూమి ఆకాశం లాగా, ఆయన సృష్టి కాదు ఈ యొక్క సూర్యచంద్ర నక్షత్రాల్లాగా, ఆయన సృష్టి కాదు సముద్రమును దాంట్లో సమస్తములాగా, ఆయన సృష్టి కాదు భూమిను సమస్తములాగా, ఆయన సృష్టి కాదు జంతువులు పక్షులు పురుగులు ఆయా జాతులు అవన్నిటిలాగా. పిల్లారా, ఇవన్నీ సృష్టించిన సృష్టికర్త. ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ఆల్, ఎవ్రీథింగ్. 3వ అధ్యాయము 3వ వచనం హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. హెబ్రీస్ చాప్టర్ 3:3. ప్రతి ఇల్లును ఎవడైనను ఒకరి చేత కట్టబడును, సమస్తమును కట్టిన వాడు దేవుడే. ఇంటి కంటే వాటిని కట్టిన వాడు ఎక్కువగా ఘనత పొందినట్లు ఆయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడును. సమస్తమును కట్టిన వాడు దేవుడే అని దేవుని వాక్యం చెబుతుంది. ఎవ్రీథింగ్ మేడ్ బై హిమ్. అన్ని కూడా ఆయన ద్వారానే కట్టబడినవి. 11వ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక హెబ్రియన్స్ చాప్టర్ 11:3 11:3 మనం చదువుకుంటాము. ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణములైనవనియు అందును బట్టి అదృశ్యమైనది కనబడు పదార్థములచే అందును బట్టి దృశ్యమైనది కనబడే పదార్థములచే నిర్మించబడలేదని విశ్వాసము చేత గ్రహించుకొనుచు ఉన్నాము. ఏవి కూడా కనబడేటువంటి వాటి ద్వారా నిర్మించబడలేదు, కానీ దేవుడే వాటినన్నిటిని కూడా సమస్తాన్ని కూడా సృష్టించినటువంటి సృష్టికర్తగా దేవుని వాక్యము మనకు చెబుతా ఉంది. పిల్లారా, హల్లెలూయా. దేవుడు సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త. He is the Almighty God. Jesus is the Almighty God. Jesus made అని దేవుని వాక్యం. Through his son, ఆయన కుమారుని ద్వారానే సమస్తమును కూడా ఆయన చేశాడు అని వాక్యం చెబుతా ఉంది. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే అద్భుతమైనటువంటి వాక్యాల్ని ఈ బైబిల్ గ్రంథంలో మరి తేటగా మనము దేవుని వాక్యంలో నుండి తెలుసుకుంటా ఉన్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక అంతా కూడా అద్భుతమైనటువంటి వాక్యాల్ని మనకు తెలియజేస్తూ ఉంది. ఏది కూడా ఆయన లేకుండా రాలేదు, అన్ని కూడా సమస్తమును కూడా ఆయన మూలముగా కలిగెను అని మనం చదువుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. వాక్యంలో కీర్తన గ్రంథంలో మనం చూసినట్లయితే 33వ కీర్తన 4 వచ్చిన సామ్స్ 33:4 యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనిదంతయు నమ్మకమైనది. ఫర్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ రైట్ అండ్ ట్రూ, ఈజ్ ఫెయిత్ఫుల్ ఇన్ ఆల్ హీ డస్. ప్రైజ్ ద లార్డ్. ఆయన చేసేదంతా కూడా తండ్రి కుమారుడు ఒకటై ఉండి ఏకమై ఉన్నారు. వేరు కాదనమాట. తండ్రి వేరు కుమారుడు వేరు కాదు, కలిసి ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. కుమారుడు తండ్రిలోనే ఉన్నాడు,
సో భూమి మీదకి మానవుడిగా శరీరధారికి వచ్చినప్పుడు కుమారుడు అయ్యాడు. సో కాబట్టి మళ్ళా ఆయన మృతుల్లో లేచిన తర్వాత తన మహిమలోకి వెళ్ళిపోయాడు, తండ్రిలోకి వెళ్ళిపోయాడు మళ్ళా. ఓకే, కుమారుడు ద్వారానే సమస్తం సృష్టించిన వాడు. నువ్వు ఏదన్నా కానీ నువ్వెంత తల్లకిందులు చేసినా, నువ్వెన్ని ప్రభుత్వాలు మార్చి, ఇప్పుడు చూడండి మోదీ గారు ఉన్నారు, బీజేపీ మోదీ గారు ప్రధానమంత్రిగా ప్రిపేర్ చేసుకున్నారు. మరి ప్రధానమంత్రిగా గెలవటానికి ఆయన సాయశక్తిలో ప్రయత్నాలు చేసుకొని ప్రధానమంత్రి అయ్యాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో మరి ప్రధానమంత్రి మోదీ గారు అంటే నమ్ముతున్నాం, కానీ మన మధ్యలో మనం చూస్తున్న ప్రధానమంత్రిని మోదీ గారిని మరి యేసు ప్రభు ఇంత గొప్ప దేవుడు, ఇన్ని రీతులుగా మనుషులకు మేలు చేస్తున్నాడు. ప్రపంచం అంతా కూడా దాదాపుగా 235 దేశాలు పైగా ఉన్న ప్రతి దేశంలో కూడా యేసు ప్రభు గొప్పతనం ప్రకటించబడుతుంది. మరి యేసు ప్రభు దేవుడు అంటే నమ్మట్లేదు ఎందుకు? నమ్మరు. దుష్టుడు, సాతానుడు, దుర్మార్గుడు, వాడు అబద్ధికుడు, వాడు అబద్ధాలు చెబుతూ ఉంటాడు, అబద్ధంలోకి నడిపిస్తూ ఉంటాడు, అసత్యాన్ని బోధ చేస్తూ ఉంటాడు, అసత్యంలోకి నడిపిస్తూ ఉంటాడు, అవినీతిని బోధిస్తూ ఉంటాడు, అవినీతిలోకి నడిపిస్తూ ఉంటాడు, అక్రమాన్ని బోధిస్తూ ఉంటాడు, అక్రమంలోకి నడిపిస్తూ ఉంటాడు. వాడు అనేకమైనటువంటి రీతిలుగా ఈ సృష్టి అంతటిని నాశనం చేయాలని కోరుకున్నాడు, కరోనా వ్యాధి చేత కూడా. కానీ యేసయ్య ఈ కరోనా వ్యాధిని గద్దిస్తాడు. నేను కాదు, నువ్వు కాదు. ఈ ప్రవక్త చెప్పినట్లు కొంతమంది నేను ప్రవచిస్తా ఉన్నాను, ఈ కరోనా ఆగిపోయింది, నేను ఉరి వేస్తాను, ఈ యొక్క కరోనా కాదు. ఇవన్నీ సొల్లు కబుర్లు కాదు. యేసయ్య మన ద్వారా యేసు నామములో, సరే నువ్వు చేసినా నేను చేసినా ఎవరు చేసినా యేసు నామములో ఈ అబద్ధ ప్రవక్తలు వస్తారు, మరి అబద్ధ బోధకులు వస్తారు, మరి నానా రీతులుగా ప్రజల్ని మోసం చేస్తారు. నేనే క్రీస్తుని అంటే క్రీస్తుని డైరెక్ట్ చెప్పరు, కొంతమంది నేనే 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 అని చెబుతారు. ఓకే, ఇవన్నీ కాదు పిల్లలు. యేసుక్రీస్తు ప్రభు గణపరచబడాలి, యేసుక్రీస్తు ప్రభు కొనియాడబడాలి. నీ హృదయంలో, నీ యొక్క పనిలో, నీ యొక్క తలంపుల్లో, ఆలోచనలో యేసు నామం గణపరచబడాలి అనేటువంటి ఆశ, తృష్ణ, వాంఛ కలిగి ఉండాలి. హల్లెలూయా. అదే దావీదు ఎప్పుడు యెహోవా యెహోవా అంటూ ఉండేవాడు. యెహోవా, యూదులు యెహోవా అంటారు, మనం యెహోవా అంటారు. ఎనీహో, దేవుని స్తోత్ర. అయితే పిల్లారా, యేసు ప్రభు అన్నాడు, ఇంతకుముందు నేను వాక్యంలో చెప్పాను కదా, నిన్న కూడా మొన్న కూడా, ఆయన మరి సబ్బాతు కంటే కూడా నేను గొప్పవాడిని అని చెప్పుకున్నాడు, దేవాలయం కంటే గొప్పవాడిని అని చెప్పుకున్నాడు. అంటే ఈ సబ్బాతులు కానీ ఇవన్నీ కూడా మనిషి కోసం పెట్టినయే, మనిషి కోసం అవి ఉన్నాయి, కానీ మనిషి వాటి కోసం లేడు. ఈ దినాలన్నీ కూడా మనుషుల కోసమే. ఈ ఆదివారం కానీ, శనివారం కానీ, సబ్బాతు కానీ, ఏదైనా కానీ 7వ దినం దేవుడు విశ్రమించాడు. విశ్రాంతి ఆయనలో ఉంది. సో యేసు ప్రభువారు ఏమన్నారు? మత్తయి సువార్త 11వ అధ్యాయము 28-29 వచనాల్లో, ఇదిగో ప్రయాసపడి భారం మోసిన సమస్యలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని చెప్పాడు. సో విశ్రాంతి యేసుక్రీస్తులోనే ఉంది. సో 14వ అధ్యాయము యోహాను సువార్త, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 14 వర్స్ 26లో ఏమనుంది? 27లో, ఇదిగో నేను మీకు శాంతిని ఇస్తున్నాను, నా శాంతిని ఇస్తున్నాను, మీ హృదయాల్ని కలవరపడనీకండి, మీరు వెరవనీకండి మీ హృదయాన్ని చెప్పాడు. ఎన్ని జరుగుతున్నా, భూకంపాలు వస్తున్నా, భూమి దద్దరిల్లుతున్నా, ఎన్ని జరుగుతున్నా ఈ భూమి మీద పిల్లారా, మనం కలవరపడటానికి అవకాశం ఇవ్వకూడదని దేవుని వాక్యం చెబుతా ఉంది. ఈ రాత్రి కాలంలో అద్భుతమైన దేవుడు మనం దర్శిస్తూ ఉన్నాడు. మన హృదయాల్లో, మన అంతరంగాలు అద్భుతం చేస్తున్నాడు. ఈ దినము యేసయ్య సృష్టికర్త అని నీ హృదయంలో ముద్ర వేసుకోవాలి. యేసు ప్రభువును నమ్మాలి, యేసు ప్రభువును ఆరాధించాలి, యేసు ప్రభువును స్తుతించాలి, ఆయన ఘనపరచాలి. ఎప్పుడైతే నిన్నటి దినం చెప్పుకున్నట్లుగా ఆయన ఆరాధిస్తావు, నిన్న ఎంతమంది ఆయన ఆరాధించారు అనేటువంటి విషయాలు నేను స్పష్టంగా మీతో చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే నిన్నటి దినం నా ప్రసంగాన్ని వినని వాళ్ళు ఎవరైనా ఉంటే వినాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. చాలామంది అనేకమైన ప్రాంతాల నుండి, నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను కదా, మా ఊరు తెలగాయపాలెం, చిన్న పల్లెటూరు, పొన్నూరు దగ్గర ఒక 7 కిలోమీటర్ల దూరము, ఒక చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరు నుండి కూడా బూచి అనేటువంటి వేముల రోజు నా యొక్క మరి నేను చెబుతున్నట్టు నాకంటే దేవుని వాక్యం, ఈ వాక్యాన్ని వింటా ఉన్నాడు. అంటే మా యొక్క ప్రోగ్రాం చూస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే నేను చిన్నప్పుడు
నేను పుట్టి పెరిగిన ఊరు అనమాట అది. అలాగే చిన్నప్పుడు గవర్నమెంట్ క్యాంపు కర్ణాటకలో చిన్న క్యాంప్, అది పల్లెటూరు కూడా కాదు, చిన్న క్యాంపు, ఒక 10-15 ఇల్లు వేసుకొని ఉన్నటువంటి క్యాంపు, వ్యవసాయం చేస్తున్నటువంటి క్యాంపు. ఆ క్యాంపులో పెరిగాను నేను. సో అక్కడి నుండి మరి దుర్గప్ప అనేటువంటి అతను కూడా చూస్తూ ఉన్నాడు. అట్లాగే అమెరికా ప్రాంతాల నుండి కూడా, ఇతర ప్రాంతాల నుండి కూడా మరి నా స్నేహితులు సన్నిహితులు హైదరాబాద్ నుండి, మరి ఇంకా మరి నిజామాబాదు పట్టణ వాసులు కూడా కొంతమంది, ఇంకా అనేకమైన ప్రాంతాల వాళ్ళు కూడా మరి చూస్తూ ఉన్నారు. చూడండి, మీరు వినండి. మరి మా యొక్క సంఘస్థుడు సిమియోన్ ప్రభాకరు కూడా, ఆయన కూడా సౌదీ నుండి ప్రతిరోజు వీక్షిస్తూ ఉన్నారు. మీరు వినటం ద్వారా వాక్యాల్ని మీరు గ్రహిస్తారు, దేవుని శక్తిని, దేవుని ప్రభావాన్ని. నిన్నటి దినం అనేకమైనటువంటి విషయాలు చెప్పాను నేను. సో ఈ దినం ఒకటే మీకు చెప్పదలుచుకుంది, యేసుక్రీస్తు వారు ఈ సృష్టి కాదు, నీవు నేను అనుకున్నట్లుగా ఆయన సృష్టికర్త అని మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. He is the creator of this whole universe. He is the creator of you and me. He is the creator of all creation. Praise the Lord. Hallelujah. ఈ యొక్క సృష్టి అంతటికి కూడా సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభుల వారు. సో యేసుక్రీస్తు ప్రభువుని మనము నిజరక్షకుడిగా మన హృదయాల్లో ఆహ్వానించాలి పిల్లలు. లేకపోతే మనము యేసుక్రీస్తుని మనం గనక గుర్తించకపోతే, మనం గనక గ్రహించకపోతే, వాక్యం చెబుతా ఉంది యోహాను సువార్త 8వ అధ్యాయం 24 వచ్చి, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 8 వర్స్ 24. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 8 వర్స్ 24. కాగా మీ పాపములోనే ఉండి మీరు చనిపోవుదురని మీతో చెప్పి తిని, నేను ఆయనని మీరు విశ్వసించని ఎడలా మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదురని వారితో చెప్పాను. ఐ టోల్డ్ యూ దట్ యూ వుడ్ డై ఇన్ యువర్ సిన్స్. ఇఫ్ యూ డు నాట్ బిలీవ్ దట్ ఐ యామ్ హీ, యూ విల్ ఇండీడ్ డై ఇన్ యువర్ సిన్స్. మీరు గనక యేసుక్రీస్తు సృష్టికర్తని నమ్మకపోతే, యేసుక్రీస్తు ఈ భూమి మీదకు వచ్చి మరి బలి అయిపోయినటువంటి గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్లగా, పస్కా బలి పశువుగా నా కోసం బలి అయిపోయాడు, సిలువలో చనిపోయి సమాజం తిరిగి లేచాడని నమ్మకపోతే మీ పాపములో మీరు చనిపోతారు. అయ్యో, పాపములోనే చనిపోతే ఎంతో శ్రమ. పేదరికంలో చనిపోయినా పర్లేదు, కష్టములో ఉండి చనిపోయినా పర్లేదు, నష్టములో ఉండి చనిపోయినా పర్లేదు, అన్ని కూడా కోల్పోయి సర్వం దిగంబరిగా చనిపోయినా పర్వాలేదు. కానీ పాపములో చనిపోతే మాత్రం నష్టం నీకు. ఈ రాత్రి కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, యేసయ్యను నమ్మకపోతే, యేసునందు విశ్వాసం ఉంచకపోతే నీ పాపములోనే నువ్వు ఉండి చనిపోతావంట. యేసుక్రీస్తునందు విశ్వాసము మాత్రమే పాపమును విడిపిస్తుంది. అందుకే కింద వాక్యాలు చదివిస్తా ఉన్నాయి. దేవుని వాక్యంలో మనం చదువుకున్నట్లయితే 30వ వచనం దగ్గర నుండి కొన్ని వచనాలు మనతో ఈ విధంగా చెబుతా ఉన్నాయి. చదువుదాం వాక్యంలో. అప్పుడు 31వ వచనం దగ్గర నుంచి, కాబట్టి యేసు తనను నమ్మని యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. టు ద Jews who had believed in him, నమ్మిన యూదులతో Jesus said, if you hold to my teaching, you are really my disciples. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా, then you will know the truth and the truth will set you free. మేము అబ్రహాము సంతానం, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడదులని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అని. అందుకు యేసు, పాపము చే ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 34. Jesus replied, very truly I tell you, everyone who sins is a slave to sin. Yes, hallelujah. 35. Now a slave has no permanent place in the family, but a son belongs to it forever. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయుడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. 36వ వచనం 36. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. సో ఇఫ్ ద సన్ సెట్స్ యు ఫ్రీ,
యు విల్ బి ఫ్రీ ఇండీడ్, మీరు నిజముగా స్వతంత్రులై ఉంటారు అని చెప్పాడు. పాపము నుండి విడుదల యేసు క్రీస్తు ద్వారా పిల్లారా. నువ్వు ఏ కులమా, ఏ మతమా, ఎంత రంగు, ఎంత తెల్లగా, ఎంత అందంగా, ఎంత జ్ఞానంగా, ఎంత శక్తితో, ఎంత బలముతో వెర్రబీగుతూ ఈ లోకములో నా అందగాడు లేడు, జ్ఞానవంతుడు లేడు, బలవంతుడు లేడు, ధనవంతుడు లేడు అనుకున్నా నీలో పాపం ఉంది. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు గురించి మహిమను పొందలేకపోతున్నారు. ఈ సృష్టిని అంతటిని విడిపించడానికి పాపం నుండి యేసు క్రీస్తు సృష్టికర్త అయిన దేవుడు రక్తాన్ని కార్చాడు. ఈ రాత్రి కాలంలో ప్రియ సహోదరి సహోదరుడా, నీ పాపము క్షమించబడాలి. పాపాన్ని క్షమించడానికి యేసు క్రీస్తు రక్తం ఒక్కటే సాధ్యము, దేనికి సాధ్యం లేదు. ఎందుకంటే పవిత్రమైన, పరిశుద్ధమైన, నిష్కళంకమైనటువంటి రక్తము, యేసయ్య రక్తము చిందించబడింది. యేసునందు విశ్వాసము మనకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తూ ఉందని దేవుని వాక్యం చెబుతా ఉంది. దేవునికి స్తోత్రం. యేసునందు విశ్వాసం ఉంచండి, నిత్య జీవం పొందండి. రాత్రి కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. 18 వచ్చిన దగ్గర రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 18 నుండి 25 వచ్చిన వరకు చదువుకుందాం. రోమన్స్ చాప్టర్ 1 వర్స్ 18 through 25. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుచు ఉన్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ సఖ్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుని గూర్చి తెలియ సఖ్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచును. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచు ఉన్నది గనుక వారు నిరత్తురులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించను లేదు గాని తమ వాదములందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. నీ జ్ఞానము, నీ తెలివి, నీ బుద్ధి ఎట్లా ఉందంటే అజ్ఞానానికి నడిపిస్తుంది, మూర్ఖత్వానికి నడిపిస్తుంది, మొండితనానికి నడిపిస్తుంది. చూసారా? దేవుని యొక్క మహిమను, అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్క, పురుగుల యొక్క, చతుష్పాద జంతువుల యొక్క, పురుగుల యొక్క, పక్షుల యొక్క ప్రతిమా స్వరూపాలుగా మార్చివేసి నువ్వు పూజ చేస్తా ఉండటం వలన శాపము, పాపము నీ జీవితంలో ఏలుబడి చేస్తూ ఉంది. సృష్టికర్త అయిన దేవుడు, అదృశ్యుడైన దేవుడు, నీతి స్వరూపుడు, పరిశుద్ధుడు, పరమాత్ముడైన దేవుణ్ణి నువ్వు పూజించాలి. ఆయన యేసు క్రీస్తు దేవుని స్వరూపిగా ఈ భూమి మీదకి అవతరించాడు, దేవుని ప్రత్యక్షపరిచాడు. ఈ హేతువు చేతన వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగ యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. పిల్లలు, ఆయన సృష్టిగా చాలా మంది అనుకుంటున్నారు ఆయన కూడా ఒక సృష్టి అని. కాదు, సృష్టికర్త. నీవు సృష్టికర్తను పూజించాలి, ఆరాధిద్దాము, పాటలు పాడి దేవుని స్తుతించుదాం. ఈరోజు కూడా మరొక పాటను ఈ చివరిలో పాట పాడి దేవుణ్ణి ఆరాధించుదాం, ఆయన ఘనపరచుదాం, సృష్టికర్తను స్తుతించుదాం, సృష్టికర్తను ఆరాధించుదాం. బైబిల్ చెబుతా ఉంది, యేసు క్రీస్తు తండ్రి ఏదైతే చేస్తున్నాడో పని చేస్తా ఉన్నాడు, నేను చేస్తున్నాను. తండ్రి నేను ఒకే పనిని కలిగి ఉన్నాము. ఈ భూమి మీద ఉన్నవన్నీ కూడా యేసు సృష్టి. పిల్లారా, యేసయ్య దానికి కర్త. ఈ రాత్రి కాలంలో నీ విశ్వాసం ఉంచు, నీ పాపం కడిగి వేయబడుతుంది, నీ దోషము, నీ అతిక్రమము, నీ శాపము తొలగించి వేయబడుతుంది. అదృశ్య దేవుని యొక్క లక్షణములు క్రీస్తులో కనబడుతుంది. ఆయన దేవుని స్వరూపి అయి ఉండి మనుషుల పోలికగా పుట్టాడని, దాసుని స్వరూపం దాల్చుకున్నాడని కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం దగ్గర నుండి కొన్ని వాక్యాలు చెబుతాము. దేవునితో ఉన్న సహానుభావాన్ని విడిచిపెట్టకూడని భాగ్యం అనుకోకుండా నీకోసం, నా కోసం మానవుడిగా వచ్చి, రిక్తునిగా వచ్చి, దాసునిగా వచ్చి సిలువలో యాగం అయిపోయాడు. ప్రైజ్ ది లార్డ్.
ఆయన రక్తము నీటికి సిద్ధంగా ఉంది. విశ్వాసం ఉంచండి, ప్రభువునందు నమ్మండి. యేసుక్రీస్తుని, యేసే నీ రక్షకుడు, నీ సృష్టికర్త, నీ ఆరాధ్య దైవము, నీ పాపానికి క్షమాపణించువాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా బ్రతుకు బ్రతుకుగా
జీవితంలో నిత్యం నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవితంలో నిత్యం నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా. పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రి కూడా నీ సన్నిధిలో నీకు స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నేను ఆరాధిస్తూ ఉన్నాము తండ్రి, నేను కీర్తిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి కూడా నీ సన్నిధిలో నేను స్తుతించే భాగ్యాన్ని ప్రభువా, యోగ్యతను మాకు అనుగ్రహించినందుకే మరొకసారి వందనాలు చెల్లిస్తూ, అవును ప్రభువా, ఈ సృష్టి యావత్తు పైన నీవు ప్రభువా సమస్తమునకు ఆయన ఆధిపత్యమును అధికారమును కలిగి ఉన్న దేవుడునని నీవు గత కొద్ది రోజుల నుండి ప్రభా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నావు. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడినని సెలవిచ్చిన దేవుడు తండ్రి, ఆకాశమందు మహాకాశములో కూడా ప్రభా, భూమి మీదను భూమి క్రిందను ప్రభా, సముద్రమును సమస్తమును సృష్టించిన దేవుడు, దేవా సృష్టికర్త. యు ఆర్ నాట్ క్రియేచర్, but you are the creator of this whole universe, God. We praise you, Jesus. We worship you, Lord. We, Lord God, kneel down before you, Lord. We confess with our tongues, Jesus, you are the Lord. Hallelujah. నీవే ప్రభా దేవుడువని, రాజువని, రక్షకుడువని నీ ఎదుట మోకరించినట్లుగా, ప్రతి మోకాళ్ళు వంగునట్లుగా, ప్రతి నాలుక నువ్వే ప్రభువును ఒప్పుకున్నట్లుగా యేసు నామములో ప్రకటిస్తూ ఉన్నాను తండ్రి. కరోనా వ్యాధి చేత, బాధ చేత, దిగులు చేత, దుఃఖము చేత, మరణకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా నీ ఎదుట మోకరించుదురు గాక. ప్రతి దేశము, ప్రతి రాష్ట్రము నీ ఎదుట మోకరించును గాక. ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు నీ ఎదుట మోకరించును గాక, ప్రార్థించును గాక. అది ఎంతో మంచిది దేవా, అది ఎంతో శ్రేష్టకరమైనటువంటి సమయం ప్రభా, దీవెనకరమైనటువంటి సమయం ప్రభా, ఎంతో మేలు చేసింది నాయన. ఎంతో ప్రభా నీ సన్నిధి, నీ అభిషేకం కుమ్మరించుట ద్వారా ఆశీర్వాదాలు పొందుకుంటారు నాయన. ప్రతి స్త్రీని ముట్టి బాగు చేయండి, ప్రతి పురుషుని ముట్టి బాగు చేయండి, ప్రతి చిన్న బిడ్డను ముట్టి బాగు చేయండి, ప్రతి వృద్ధురాలు ముట్టి బాగు చేయండి. ఈ రాష్ట్రంలోను, ఈ యొక్క జిల్లాల్లోను, ఈ యొక్క పల్లెటూరులోను నాయన 6,50,000 పైగా ఉన్నటువంటి భారతదేశం యొక్క ప్రతి పల్లెటూరులో ఉన్న స్త్రీ పురుషులు ముట్టబడి, తాకబడి స్వస్థత పొందుదురు గాక యేసు నామములో. నాయన 140 కోట్ల పైగా ఉన్న జనాంగము స్త్రీ పురుషులు నాయన యేసు రక్తము చేత తాకబడుదురు గాక. దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి 750 పైగా కోట్ల ప్రజలు, స్త్రీ పురుషులు, చిన్నలు, పెద్దలు, వృద్ధులు యేసు రక్తము చేత తాకబడి యేసు నామములో శుద్ధీకరణ పొందుదురు గాక. నీవే సృష్టికర్తవని వారు గ్రహించుదురు గాక. వారి మనోనేత్రాలు తెరవబడును గాక. యుగ సంబంధమైన దేవత ఎవరి మనోనేత్రాల గురుటితనము కలుగజేస్తా ఉందో ఆ గురుటితనం అంతా తొలగించబడును గాక. చీకటి తొలగిపోవును గాక. నా యందు విశ్వాసం ఉంచువాడు, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవడని సెలవిచ్చావు నాయన. అతడు జీవపు వెలుగు కలిగి ఉంటాడని సెలవిచ్చావు తండ్రి. యేసు నామములో ఇప్పుడే నీ యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ చీకటిలో నుండి విడుదల పొందుదురు గాక, వెలుగులోనికి నడిపించబడుదురు గాక. చీకటిలో నుండి ప్రభువా వెలుగులోకి నడిపించబడినటువంటి ప్రతి ఒక్కరూ నీ గుణాతి సేవలు ప్రచురము చేదురు గాక. స్తోత్రములు నాయన. నీ యందు విశ్వాసము వారి పాపము నుండి విడిపించును గాక. నీ యందు విశ్వాసము వారి రోగము నుండి స్వస్థపరచును గాక. నీ యందు విశ్వాసము వారి శాపము నుండి ప్రభువా వారిని ప్రభా విముక్తులుగా చేయును గాక. బంధకములను తెంచివేయబడును గాక. ప్రతి వ్యసనము నుండి, ప్రతి చెడు నుండి, ప్రతి చీకటి నుండి, ప్రతి వ్యాధి నుండి, ప్రతి దిగులు నుండి, ప్రతి చింత, ప్రతి నిరుత్సాహం, కృంగుబాటుతనమని బంధకాలన్నిటి నుండి కూడా ప్రజలు విడుదల పొందుదురు గాక. ఇప్పుడే విడుదల పొందుదురు గాక. ఇప్పుడే స్వస్థత పొందుదురు గాక. ఇప్పుడే అద్భుతం జరుగును గాక. ఇప్పుడే ప్రతి ఒక్కరు నాయన, దేశ ప్రధానులు మొదలుకొని నాయన, నాయకులు ప్రభువా, చిన్నలు, పెద్దలు, సామంతులు, సామాన్యులు, రాజులు,
నాయనా అధికారులు అనబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా యేసు నామమునందు విశ్వాసం ఉంచుదురు గాక. హల్లెలూయా. దేవా నీకు స్తోత్రాలు తండ్రి. నీ కృప కొరకు స్తోత్రాలు, నీ సన్నిధి కొరకు స్తోత్రాలు, నీ కాపుదల కొరకు స్తోత్రాలు, నీ భద్రత కొరకు స్తోత్రాలు, నీ క్షేమము కొరకు స్తోత్రాలు, నీ ఆనందము కొరకు స్తోత్రాలు, నీ యొక్క రక్షణ కొరకు స్తోత్రములు తండ్రి. మా దేశాన్ని, దేశ ప్రజలను, నాయకులను దీవించండి ప్రభువా. కరోనా బాధ నుండి ప్రభువా, కరోనాలో ప్రభువా తండ్రి నాయన ఈ యొక్క సందర్భంలో తండ్రి ఈ యొక్క వ్యాధిలో ప్రభువా ఎంతమంది కుమిలిపోతున్నారు, ఎంతమంది నిష్ఠూర్పులు ఉన్నారు, ఎంతమంది నిరుత్సాహములు ఉన్నారు, అట్టి వారందరూ కూడా విడుదల పొందుదురు గాక. అలాగనే ప్రభా సహకరిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ప్రభా అతని మెడికల్ డిపార్ట్మెంట్ కానీ, అలాగనే కార్పొరేషన్ డిపార్ట్మెంట్ కానీ, అలాగనే ప్రభా ప్రతి మంత్రివర్గ డిపార్ట్మెంట్లు, రవాణా సంస్థలు కావచ్చు, వ్యవసాయదారులు కావచ్చు ప్రభా, ఇంకా నానా రీతిలో ఉన్న ప్రతి కుటుంబము, ప్రతి బిడ్డ, వారి జీవితాలు, వారి యొక్క ఉద్యోగాలు దీవెనకరంగా ఉండును గాక, ఆశీర్వాదకరంగా ఉండును గాక. ఈ రాత్రి నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. మాతో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబం కొరకు వందనాలు. ప్రతి జిల్లా నుండి, రాష్ట్రం నుండి, దేశం నుండి ప్రభా తండ్రి ప్రతిరోజు మాతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను, వారి జీవితాలను దీవించండి నాయన. సంఘాలను దీవించండి, క్రైస్తవులను దీవించండి, క్రీస్తు బిడ్డలను ప్రభా, క్రీస్తు వాక్యాన్ని ప్రకటిస్తున్న క్రైస్తవ నాయన పాస్టర్ల సేవకులను, వారి కుటుంబాలను దీవించండి, మహిమ పొందమని ప్రార్థిస్తున్నా. ఈ భూమి మీద నాయన సరైనటువంటి ప్రభా రక్షణ స్వార్థ ప్రకటించబడును గాక. నాయన నీ సేవ స్వచ్ఛందముగాను, ఇష్టముగాను, సంతోషముగా మేము చేయుదము గాక. నిన్ను మహిమపరచుదము గాక. సమస్త మహిమను, ఘనతను, ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ ఈ సమయం కొరకు, దినం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించి యేసయ్య పరిశుద్ధమైన నామములు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్ముడు సన్నిధి, సహవాసం, కాపుదల, భద్రత కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సదాకాల ప్రభు రాకడ వరకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పిల్లారా, దేవుని పేరిట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ రేపటి దినము కూడా 7:30 గంటలకి మనం కూడుకుందాం, ప్రభువుని ఆరాధించుదాం, యేసయ్యను, ఆయన ప్రేమను లోకానికి ప్రకటించుదాం. మరి ఆయన మన కొరకు చేసిన శిలువ యాగాన్ని, మరి ఆయన పొందిన దెబ్బల ద్వారా కలుగుతున్న స్వస్థతను కూడా ప్రకటించుదాం, ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని అత్యధికమైనటువంటి కృపతో ఆశీర్వదించి దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీస్ with great joy, peace and love, and with great healing and protection. In the name of Jesus, have a good night and have a good day. God bless you. Bye bye. Praise the Lord.